హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మౌలాలి. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ వచ్చేసి టైపింగ్ టెక్స్ట్ అండ్ ఎడిటింగ్ ద టెక్స్ట్ ఏ విధంగా చేస్తారనేది చూపిస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి మనం ఏ విధంగా చేస్తామనేది. ఇది వచ్చేసి మనకి టైపింగ్ టెస్ట్. సో టైపింగ్ టెస్ట్ అంటే టైప్ చేసే ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా చూడండి ఎలా ఉంటుందో. ద బ్లింకింగ్ ఇన్సర్షన్ ఆఫ్ పాయింట్ ఇస్ ద shape of indicates where the next character will be typed as we enter the text from the keyboard. అంటే ఏం లేదు, మన ఏదైతే వర్డ్ టైప్ చేయాలంటే సిస్టమ్ డాక్యుమెంట్లో ఇక్కడ ఎంటర్ అనే వర్డ్ ఉంటుంది అనమాట. ఆ ఎంటర్ ఫ్రమ్ ది కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ నుంచి ఒక ఎంటర్ అనే పాయింట్ నుంచి ప్రెస్ చేస్తాం అనమాట. యాజ్ ఏ టైపింగ్ ద ప్రాసెసింగ్, ఇఫ్ ద లైన్ రీచెస్ ద రైట్ ఎడ్జ్ ఆఫ్ ది స్క్రీన్, the next word was the type will be moved to a new line. This is called a word wrapping. సో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్, అంటే ఒక వర్డ్ నుంచి ఇంకో వర్డ్కి చేంజ్ అయితే ఎండ్ పాయింట్కి దాన్ని ఏమంటారంటే వర్డ్ ర్యాపింగ్ అంటారు అనమాట. ఎంటర్ ద కీ, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్ ద ఎండ్ ఆఫ్ ద పారాగ్రాఫ్. సో ఎప్పుడైతే టైప్ చేసిన తర్వాత పారాగ్రాఫ్ అనేది ఎంటర్ ద కీ చేస్తాం అనమాట, అది పారాగ్రాఫ్ చేంజ్ అవుతుంది అనమాట. To provide a space between the word to another word, a spacer is used. అంటే సిస్టంలో కీబోర్డ్ మీద స్పేస్ ఉంటుంది అనమాట. ఆ స్పేసర్ని మనం టెస్ట్ చేస్తే మన వర్డ్ నుంచి వర్డ్కి స్పేస్ అనేది వస్తుంది అనమాట. వైల్ ఎంటరింగ్ ద టెక్స్ట్ యూ కెన్ ఆల్వేస్ మేక్ యూజ్ ఆఫ్ డెల్ అండ్ బ్యాక్ స్పేస్ కీస్ టు మౌస్ ఆన్ ఓవర్. సో ఎప్పుడైతే ఇక్కడ ఈజీ క్యారెక్టర్ ఉంటుంది అనమాట, వర్డ్స్ సెంటెన్స్ టు ఓవర్ ది ఆల్రెడీ ఎంటర్ టెక్స్ట్. సో ఏదైతే మనం టైప్ చేస్తామో దాని నుంచి ఏంటంటే డెల్ అనేది యూజ్ చేస్తే ఏంటంటే ఆ రిక్వైర్మెంట్ లేని వర్డ్ అనేది డిలీట్ చేయొచ్చు అనమాట. సో బ్యాక్ స్పేస్ కూడా మనకి రిమూవ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. సో ఇక్కడ ఏదైతే మౌస్ ఆన్ ఓవర్ బటన్ ప్రెజెన్స్ ఇన్ ద స్టేటస్ బార్ అండ్ ద టైప్ ఆఫ్ ద టెక్స్ట్ టు కమ్ బ్యాక్ టు ఇన్సర్షన్ మోడ్, క్లిక్ ద మౌస్ ఆన్ ద సేమ్ బటన్ అగైన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ మౌస్ క్లిక్ చేసినప్పుడు రైట్ క్లిక్ టైప్లో దాని నుంచి అడిషనల్గా వర్డ్ ఏదైతే ఉందో అది బ్యాక్ స్పేస్కి వస్తుంది అనమాట. సో ఇది మనకి టైపింగ్ టెస్ట్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎడిటింగ్ ద టెక్స్ట్. సో ఎడిటింగ్ ద టెక్స్ట్ అంటే మనకి రిక్వైర్మెంట్ ఏదైతే డేటా ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకొని ఇది చేసుకోవడం అనమాట. సో ఏ విధంగా ఉంటుందో టైపింగ్ టెక్స్ట్, ఎడిటింగ్ ద టెక్స్ట్ చూద్దాం మనం. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఎడిటింగ్ ద టెక్స్ట్, అసలు టెక్స్ట్ అంటే ఏంటి, ఎడిటింగ్ చేసేది ఏంటి అంటే చూసినట్టయితే మనకు. So the process of changing the appearance of the text, deleting a portion of the text, duplicating or moving a part of the text is called editing. అంటే మనకు ఉన్న డేటా నుంచి రిమూవ్ చేయడం కానీ, చేంజ్ చేయడం కానీ, మనం డూప్లికేటింగ్ చేయడం కానీ, దాని పార్ట్ని ఏమంటారంటే టెక్స్ట్ని ఏమంటారంటే ఎడిటింగ్ అంటారనమాట. టు మేక్ దిస్ చేంజెస్ యూ మస్ట్ ఫస్ట్ సెలెక్ట్ ద పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ విచ్ ఈజ్ నీడ్ ద చేంజ్. సో మనం ఏం చేయాలంటే మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా సెలెక్ట్ చేయాలో ఈ విధంగా చెప్పిన డయాగ్రామ్ చూస్తుంది అనమాట. సో చూడండి, ద సెలెక్టెడ్ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ ఈజ్ కాల్డ్ ఏ బ్లాక్. వెన్ ద టెక్స్ట్ ఈజ్ బ్లాక్డ్ ఇట్ విల్ బీ మెన్షన్డ్. సో నెక్స్ట్ యూ విల్ ఫైండ్ బిలో సమ్ ఆఫ్ ద మెథడ్స్ బ్లాక్ ఆర్ సెలెక్ట్ ద పోర్షన్ ఆఫ్ ద టెస్ట్. ఏదైతే టెస్ట్ మనం తీసేయాలనుకుంటామో ఆ పోర్షన్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేస్తామో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే క్లిక్ అండ్ డ్రాగ్. సో క్లిక్ అండ్ డ్రాగ్ అనే పాయింట్ ఉందన్నమాట. దీని మీద ఎలా చేస్తామండి, క్లిక్ ఇన్ ద ప్లేస్ ఫ్రమ్ ద వే ద టెక్స్ట్ ఈజ్ టు బి సెలెక్టెడ్ అండ్ డ్రాగ్ టు ది ప్లేస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెలెక్షన్ అండ్ రిలీజ్ ద మౌస్. అంటే రిక్వైర్మెంట్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ స్టార్టింగ్లో క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయాలన్నమాట, కిందకి లాగాలన్నమాట. ఎక్కడి వరకు మన మ్యాటర్ రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు మౌస్ని క్లిక్ చేసి దాన్ని రిలీజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్లిక్ అండ్ షిఫ్ట్ క్లిక్. సో ఇక్కడ క్లిక్ చేసి మనకి ఎక్కడి వరకు ఇది చేస్తాం చూసినట్టయితే క్లిక్ ఇన్ ద ప్లేస్ ఫ్రమ్ వేర్ ద టెక్స్ట్ ఈజ్ టు బి సెలెక్టెడ్ అండ్ షిఫ్ట్ క్లిక్ ఇన్ ద ప్లేస్ వేర్ ద సెలెక్షన్ హ్యాస్ టు ఎండ్. అంటే ఎక్కడ సెలెక్ట్ చేస్తామో అక్కడ క్లిక్ చేసి ఎండింగ్ ఎక్కడ పాయింట్ అయితే ఉందో ఆ ఎండ్ పాయింట్ వరకు ఇది సెలెక్షన్ అనేది చూడాలన్నమాట. నెక్స్ట్ డబుల్ క్లిక్ ఆన్ ద వర్డ్ టు బ్లాక్ ఎ వర్డ్. సో ఎంతవరకు సెలెక్ట్ అవుతుందో దాని పక్కన ఏంటంటే డబుల్ క్లిక్ ఇవ్వాలన్నమాట.
అండ్ క్లిక్ ఆన్ ద సెలక్షన్ ఏరియా. ఏదైతే సెలక్షన్ చేసామో ఆ ఏరియా మీద మనం క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లైన్ టు బ్లాక్ ఏ లైన్ అంటే ఈ విధంగా సో అది కలర్ మారుతుందన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కంట్రోల్ ప్లస్ క్లిక్ ఎనీవేర్ ద సెంటెన్స్ టు ఏ బ్లాక్ సెంటెన్స్. ఇక్కడ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ మొత్తం క్లారిటీగా కంట్రోల్ క్లిక్ చేసినట్టయితే ఎంతవరకు ఆ సెంటెన్స్ ఉందో ఆ సెంటెన్స్ వరకు బ్లాక్ అవుతుంది అనమాట. కీపింగ్ ఆల్ట్ కీ ప్రెస్డ్ క్లిక్ అండ్ డ్రాగ్ టు క్లాక్ ద టెక్స్ట్ కాలం వైజ్. సో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో టెక్స్ట్ కాలం ఉందో అది కంటిన్యూగా ఈ విధంగా చేస్తుండాలన్నమాట. సో ఈ విధంగా చేసినట్టయితే మనకి ఎడిటింగ్ ద టెక్స్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఏ విధంగా ఎడిటింగ్ వర్డ్ కన్వర్ట్ చేస్తుందో చూసినట్టయితే మనకి సో ఎగ్జిస్టింగ్ ద వర్డ్ టు ఎగ్జిస్ట్ ద ఫార్మ్ ఆఫ్ MS Word యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 మెథడ్స్. సో ఫస్ట్ క్లిక్ ఆన్ ద క్లోజ్ బటన్ అట్ ద టాప్ రైట్ కార్నర్ అండ్ ద విండో. సో విండో ఏదైతే ఉందో ఆ విండో ప్రక్కన టెక్స్ట్ ఉంటే ఆ బటన్ అన్ని క్లిక్ చేయాలి. టాప్ రైట్ కార్నర్ రైట్ సైడ్లో క్లిక్ చేయాలన్నమాట. సెలెక్ట్ ద ఫైల్ అండ్ ఎగ్జిట్. సో ఆ ఫైల్ని ఎగ్జిట్ చేసుకొని మనం ఇచ్చేస్తాం అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫార్మేటింగ్ ద టెక్స్ట్. అసలు టెక్స్ట్ ఫార్మేటింగ్ ఏ విధంగా చేస్తారు ఏంటి చూసినట్టయితే మనకి సో ఫార్మేటింగ్ ద డాక్యుమెంట్ మీన్స్ అరేంజింగ్ ద కంటెంట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈ సచ్ ఏ వే దట్ ది డాక్యుమెంట్ లుక్స్ అట్రాక్టివ్ అండ్ ఈజియర్ టు రీడ్. సో ఏదైనా టాపిక్ టైప్ చేసినట్టయితే ఆ టైప్ చేసిన టాపిక్ ఏదైతుందో ఎట్లా పట్టే జిగ్జాగ్ ఉండకుండా మనం చూడటానికి అపీరెన్స్గా కనపడటానికి ఈజీగా చేసుకుంటుంది ఫార్మేటింగ్ ద టెక్స్ట్ అనమాట. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ చేంజింగ్ ద ఫాంట్ సైజ్, ఫాంట్ ఆర్ ద లైన్ స్పేస్, పారాగ్రాఫ్ స్పేస్ ఎక్సెట్రా. సో చేంజింగ్ చేసే పారాగ్రాఫ్ ఏదైతుందో లేదంటే ఫాంట్ సైజ్ కానీ తర్వాత వచ్చేసి లైన్ ప్లేసెస్ కానీ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది ఫార్మేటింగ్ ద టెక్స్ట్ అన్నది. సో ఇక్కడ మనకి ఫార్మేటింగ్ ఆఫ్ టెక్స్ట్ కెన్ బి 3 స్టెప్స్ ప్రాసెసింగ్ అనమాట. సో ఈ ప్రాసెసింగ్లో మనకి సెలెక్ట్ ఆఫ్ ద టెక్స్ట్ ఫార్మేటింగ్ ద టెక్స్ట్, డిసెక్టింగ్ ద టెక్స్ట్. సో దీన్ని ఫార్మేటింగ్ ఎలా చెక్ చేస్తారు, తర్వాత వచ్చేసి మనకి డిసెక్టింగ్ ఎలా చేస్తారు, తర్వాత సెలెక్టింగ్ ద టెక్స్ట్ టు బి ఫార్మేటెడ్ ఏ విధంగా 3 చేస్తారని ఈ 3 టైప్స్ అనమాట. ఫస్ట్ సెలెక్ట్ ద టెక్స్ట్. టెక్స్టింగ్ అనేది ఎలా సెలెక్ట్ చేస్తారు, పారాగ్రాఫ్లో ఎలా సెలెక్ట్ చేస్తారని చూసినట్టయితే మనకి టు చేంజ్ ద అపీరెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఆర్ టు బి ఫార్మేట్ ద టెక్స్ట్. సో ఏదైతే మనకి చేంజ్ చేయకుండా ఆ చేంజ్ చేస్తున్న ఫార్మేట్ అనేది ఫస్ట్ ద టెక్స్ట్ షుడ్ బి సెలెక్టెడ్, హైలైటెడ్. సెలెక్ట్ ద టెక్స్ట్ కెన్ బి డన్ ఇన్ ద 2 ways. సో దాన్ని ఏం చేస్తారంటే హైలైట్ చేయాలన్నమాట. హైలైట్ చేయాలంటే కలర్ చేంజింగ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట, అది చేయాలి. సో దాంట్లో ఏ విధంగా వస్తుంది 2 స్టెప్స్ వస్తాయి. మూవ్ ద మౌస్ పాయింటర్ టు ద పొజిషన్ వేర్ ద టెక్స్ట్ టు బి సెలెక్టెడ్ విల్ బి బిగిన్. ఎక్కడైతే మనం సెలెక్ట్ చేయకుండా ఆ పొజిషన్కి మౌస్ తీసుకెళ్ళాలన్నమాట. అండ్ క్లిక్ ద మౌస్, ద ఇన్సర్ట్ ఆఫ్ ద పాయింట్ విల్ బి మూవ్ టు పొజిషన్. హోల్డింగ్ ద మౌస్ బటన్ ఇన్ ద ప్రెసెంట్ state, drag the mouse to the position where the text to be selected will be end. అంటే ఏం లేదు, సపోజ్ ఇక్కడ స్టార్ట్ చేసాం, క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి కలర్ చేంజ్ అవుతుంది, దీన్ని డ్రాగ్ చేసాం అనుకోండి. సో ఇక్కడ వరకు ఎండ్ ఆఫ్ ద పాయింట్ అనుకోండి, ఇక్కడ వరకు మనం డ్రాగ్ చేసి ఉంచి దీని పొజిషన్ ఏంటంటే రిక్వైర్మెంట్ వేసేసి దాన్ని హైలైట్ చేసి సెలెక్ట్ చేసేయాలన్నమాట ఎండ్ పాయింట్ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ ద యారో కీ మూవ్ ద ఇన్సర్ట్ ద పాయింట్ టు ద పొజిషన్ వెన్ ద టెక్స్ట్ టు బి సెలెక్టెడ్. ఎక్కడైతే టెక్స్ట్ సెలెక్ట్ చేస్తామో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అక్కడ వరకు బిగిన్ చేయాలన్నమాట. హోల్డ్ ద షిఫ్ట్ కీ ఇన్ ద ప్రెస్ స్టేట్ అండ్ యూజ్ ద యారో కీ టిల్ ద రిక్వైర్డ్ టెక్స్ట్ ఈజ్ హైలైటెడ్. సో ఎప్పుడైతే యారో కీ చేస్తామో అది టెక్స్ట్ అంటే ఎక్కడ వరకు రిక్వైర్మెంట్ ఉందో అది ఆగేంత వరకు దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. సో దాన్ని హైలైట్ అయినట్టు. సో ఫార్మేటింగ్ టెక్స్ట్ ఏ విధంగా చేస్తాము ఏంటి అంటే సో ఫస్ట్ ఇలా ఫార్మేటింగ్ టెక్స్ట్ వస్తుందన్నమాట. టైమ్స్ ఆఫ్ న్యూమర్ 12 ఇక్కడ నెంబరింగ్ డిఫరెంట్ ఉంది, ఇది బోల్డ్, ఇది ఇటాలిక్, అండర్స్కోర్ అనమాట. సో చూడండి, ద టెక్స్ట్ ఫార్మేటింగ్ ఫీచర్స్ ఇంక్లూడ్ ద ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, టెక్స్ట్ కలర్, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ టెక్స్ట్ బార్. సో ఇక్కడ ఏదైతే టెక్స్ట్ బార్ ఉందో దీంట్లో ఇన్ని పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫాంట్ సైజ్ మార్చుకోవచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ అన్న అండర్లైన్ అనమాట. సో దీంట్లో మనకి ఏ విధంగా వస్తుంది చూసినట్టయితే మనకి సో చూద్దాం. ఫస్ట్ ద ఫార్మేట్ టెక్స్ట్ యూ హ్యావ్ ద బ్లాక్ ద టెక్స్ట్. ఎక్కడైతే సెలెక్ట్ చేస్తామో దాన్ని సెలెక్ట్ చేయాలి. అండ్ క్లిక్ ద అప్రిషియేషన్ ద ఐకాన్ ఫార్మేటింగ్ టూల్ బార్.
సో ఐకాన్ ఫార్మాట్ ఏందో దాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే ఏ విధంగా వస్తుందంటే ఎగ్జాంపుల్ టు చేంజ్ ద ఫాంట్ సైజ్ బ్లాక్ టు ద ఫార్మాటర్ క్లిక్ ద డ్రాన్ టు లీస్ట్ ఆఫ్ బాక్స్ డిస్ప్లే ద ఫాంట్ సైజ్ అండ్ క్లిక్ ద డిజైర్ ఫాంట్ సైజ్ నంబర్. సో ఇక్కడ ఏం లేదు, మనకి ఈ నెంబరింగ్ ఏదైతే ఉందో నీ ప్లస్ చేసినట్టయితే 12 నుంచి 72 వరకు వస్తాయి అన్నమాట. 8 నుంచి 70 వరకు ఉంటుంది. అది రిక్వైర్మెంట్ పే చేసుకోవడం కోసం అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద bold face, underline italic from your document, block the text again and click the appropriate icon formatting toolbar. సో మనకి ఏదైతే అది రిమూవ్ చేయాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ వదిలేస్తే అది ఏమవుతుందంటే మనకు కావాల్సినంత వదిలేసి మిగతా వదిలేస్తుంది అనమాట. నెక్స్ట్ టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ ఎలా చేస్తాము ఏంటి చూసినట్టయితే మనం in the word to color of the process of the text or highlighter of the portion of view text, first block the text and click the arrow make pointing downwards, and in the formatting of toolbar click the desired కలర్స్. సో ఇది కలర్ చేస్తే ఫస్ట్ మనకి ఏదైనా కలర్ కావాలంటే దాని మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి రిక్వైర్మెంట్ కలర్స్ వస్తాయన్నమాట. అది ఏ విధంగా వస్తాయంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫర్ కలరింగ్ టెక్స్ట్ ఇది ఫార్మేటింగ్ అనమాట. సో నార్మల్ పొజిషన్, న్యూ పొజిషన్ ఉంటాయి. ఇది వచ్చేసి బోల్డ్, తర్వాత ఇటాలిక్, అండర్స్కోర్ అనమాట. ఇక ప్రెస్ చేసినట్టయితే మనకి కలర్స్ వస్తాయి. ఈ కలర్స్లో మనకి రిక్వైర్మెంట్ కలర్ ఏదైతే ఉందో అందులో ఉన్న కలర్స్ మనం రిక్వైర్మెంట్ చేసిన దాన్ని ఉంటారు టెక్స్ట్ కలర్స్ అంటారు. సో ఇక్కడ కూడా ఒకసారి చూడండి, నార్మల్, ఫార్మేటింగ్, న్యూలు. సో ప్రత్యేకించి ఈ కలర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో కలర్ రిక్వైర్మెంట్ చూపించడం కోసం ఇది ఇచ్చేస్తామన్నమాట. సో ఇది మనకి ఫార్మేట్ ఆఫ్ ద టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బోర్డ్ ఏ విధంగా చేస్తారు ఏంటి చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది మనకి టెక్స్ట్ బోర్డ్ అనమాట. ఇది నార్మల్, న్యూ, ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్గోస్ ఇది ఈక్వల్ అనమాట. సో ఇవి వచ్చేసి ఆల్ లైన్స్ లేదా నో బార్డర్, లెఫ్ట్ బార్డర్, ఇన్ బార్డర్ ఉంటుంది అనమాట. సో దీన్ని ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ చూడండి, ద టెక్స్ట్ బోర్డ్ ఈజ్ యూజ్డ్ టు పుట్ ఏ హోల్డర్ సెలెక్ట్ ద పోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్. సో ఎక్కడైతే మనం టెక్స్ట్ ఇచ్చేస్తామంటే ఆ టెక్స్ట్ పొజిషన్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ వర్డ్ టు పుట్ ద టెక్స్ట్ border, you can block the text and click on the border, its least box, select the border అంటే ఏం లేదు. సో ఇలా బోర్డర్ బాక్స్ ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఆల్ బోర్డర్సా, నో బోర్డర్సా, లేకపోతే లెఫ్ట్ సైడా, రైట్ సైడా, టాప్ సైడా, బార్డర్ సైడా, మిడిల్ సైడా, ఇది ఇలాంటివి వస్తాయి, అన్నీ వస్తాయి అన్నమాట. సో దీంట్లో వచ్చిన పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇక్కడ టెక్స్ట్ బోర్డర్ సెలెక్ట్ చేసే విధానం అనమాట.